భార్యాభర్తల వివాదం న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు సాధారణంగా భరణం అనే టాపిక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇలానే ఓ భార్యాభర్తల వివాదానికి సంబంధించిన కేసులో భరణం చెల్లింపులకు సంబంధించినటువంటిది అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన అదేవిధంగా చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. అయితే భార్య పోషణ కోసం భర్త తన నికర ఆదాయంలో 25% చెల్లించాలి అనే నిబంధన తప్పనిసరి కాదు, అది చట్టపరమైనటువంటి అవసరం కాదు, అది కేవలం ఒక సాధారణ మార్గదర్శకం మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కుటుంబ వివాదానికి సంబంధించిన కేసులో విచారణలో జస్టిస్ అచల్ సందేవా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పిచ్చింది. కుటుంబ వివాదంపై విచారణ జరుపుతున్న జస్టిస్ అచల్ సందేవా ధర్మాసనం భర్త నికర ఆదాయంలో 25% చెల్లించాలనే సూత్రం ఏ చట్టంలోనూ తప్పనిసరిగా నిర్దేశించబడలేదు. ఇది కేవలం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల ఆధారంగా ఏర్పడ్డ ఒక సాధారణ ప్రమాణం మాత్రమే. దీనిని ప్రతి కేసుకు యాంత్రికంగా వర్తింపజేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఓ నిర్దిష్ట కేసులోని పరిస్థితులు భిన్నంగా ఉంటే కోర్టు ఎక్కువ లేదంటే తక్కువ మొత్తాన్ని మంజూరు చేయొచ్చు. న్యాయం లక్ష్యం ఒక నిర్ణీత శాతాన్ని విధించడం కాదు, ఇరు పక్షాల మధ్య సమతుల్యతను సాధించడం అని చెప్పింది. అందువల్ల ప్రతి కేసును స్వతంత్రంగా అంచనా వేయడం అవసరం అని స్పష్టం చేస్తోంది. భరణం నిర్ణయించడానికి కేవలం భర్త ఆదాయాన్ని చూడడం సరిపోదని కోర్టు చెబుతోంది. న్యాయస్థానం భర్త వాస్తవ నికర ఆదాయం, ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, పన్ను బాధ్యతలు, ఇతర ఆర్థిక బాధ్యతలు, భార్య ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. భార్య స్వయం ఉపాధి పొందుతోందా లేదా ఆమెకు ఆదాయం ఉందా అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. అయితే ఆమెకు ఆదాయం లేకపోయినా గౌరవప్రదమైన జీవితం గడపడానికి తగినంత మద్దతు ఇవ్వాలి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సామాజిక పరిస్థితులు కూడా భరణాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల అన్ని కేసులకు ఒకే విధమైనటువంటి సూత్రాన్ని వర్తింపజేయలేమని కోర్టు చెప్పింది. కుటుంబ న్యాయస్థానాలు తొందరపాటుకు దూరంగా ఉండాలని హైకోర్టు సూచించింది. ప్రతి కేసులోనూ పార్టీల ఆదాయం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఫ్యామిలీ కోర్టు జాగ్రత్తగా పరిశీలించాలని హైకోర్టు తెలిపింది. భర్త తన ఆదాయం, అప్పులను పూర్తిగా వెల్లడించడంలో విఫలమైతే అవసరమైన పరిస్థితుల్లో కోర్టు అతనికి వ్యతిరేకంగా ఓ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం అంచనాలు లేదా నిర్ణీత శాతాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయడం సముచితం కాదని చెబుతోంది కోర్టు. హైకోర్టు తీర్పు నిజంగా చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ఇది భవిష్యత్తులో వచ్చే భరణం కేసులకు ముఖ్యమైన మార్గదర్శకం కావచ్చు. ఇకపై న్యాయస్థానాలు కేవలం ఈ పర్సంటేజ్ల లెక్కల ఆధారంగా కాకుండా కేసులోని వాస్తవాల ఆధారంగా తమ న్యాయపరమైన విచక్షణ అధికారాన్ని కూడా ఉపయోగించి భరణాన్ని నిర్ణయిస్తాయి. జీవిత భాగస్వామి ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే భిన్నంగా ఉన్న కేసుల్లో కూడా అలహాబాద్ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నిర్ణయం 25% నియమం అని పిలువబడే దాని చుట్టూ ఉన్నటువంటి అనవసరమైన వివాదాలను, అపార్థాలను కూడా తొలగిస్తుందని ఆశించవచ్చు.